చిన్న చిన్న రోడ్డు ప్రమాదంలో గాయపడ్డం కన్నా గొడవపడి కొట్టుకొని నేరస్తులుగా మారడం తరచుగా జరుగుతోంది. ఈ సినారియో చూడండి. ఎక్కడ చూస్తున్నాడు? నా సంగతి తెలీదు. నువ్వు చచ్చిపోయాడు. హలో పోలీస్ స్టేషన్. కొంచెం సేపు అయితే బాడీకి లేపి ఇంటికి వెళ్ళేవాడు. ఇప్పుడు జైలుకి వెళ్తున్నావు. ఓ ఇంటి పెద్దని కాటికి పంపించావు. ఎందుకయ్యా అంత ఆవేశం? ఈ సిచ్యువేషన్లో ఒక్కరైనా ఓర్పుగా ఉండగలిగితే పరిస్థితి చేయి దాటిపోకుండా ఇలా పరిష్కరించుకోవచ్చు. కళ్ళు ఎక్కడ పెట్టుకుని నడుపుతున్నారా? కారు దాన్ని పలుపా. ఎలా పడితే అలా మాడకు. నేనే కన్ఫ్యూజ్ అయి తగిలాను. నాదే పొరపాటు. దగ్గరలో ఏదైనా షెడ్డు పదా, దానికి ఎంత అయితే అంత రిపేర్ నేను చేయిస్తాను. సరే పదండి. సారీ, చూసుకొని నడపాలి కదా. ప్రతిసారి ఎదుటి వాళ్లే తగ్గాలనుకోకుండా ఓర్పుగా సహనంగా సర్దుకుపోగలిగితే చిన్న ప్రమాదం పెద్ద సమస్యగా మారకుండా ఉంటుంది. సైడ్ పార్క్ చేయడానికి వస్తుంటే ఆగమే. సైడ్ ఇండికేటర్ అన్న వేయాలి, చేయన్నా చూపించాలి. అలాగా వచ్చేది. నువ్వు ఆగుతావు అనుకున్నా. హెడ్లైట్ పగిలింది, ఇండికేటర్ డ్యామేజ్ అయింది. సర్లేండి, ఇద్దరికి సమానంగానే డ్యామేజ్ అయిందిగా. ఎవరూ కావాలని చేయరుగా. పర్లేదు, వదిలేయండి. జాగ్రత్తగా నడపండి. సారీ బాబు. క్షణికావేశాన్ని సహనంతో కంట్రోల్ చేసుకోగలిగితే నేరస్తుడుగా మారే గతి పట్టదు.